బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది కోర్టు. 2015లో బిళ్లలమెట్ట రిజర్వాయర్ దగ్గర దివ్య అనే 6 ఏళ్ల చిన్నారిని పీక కోసి చంపేశాడు గుణశేఖర్. కుటుంబ కక్షల నేపథ్యంలో హత్య చేశాడు గుణశేఖర్. గుణశేఖర్కి ఉరిశిక్ష విధించింది చోడవరం కోర్టు. చోడవరం కోర్టు చరిత్రలో తొలిసారి ఉరిశిక్ష విధించడం జరిగిందని సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది కోర్టు. 2015లో బిళ్లలమెట్ట రిజర్వాయర్ దగ్గర దివ్య అనే 6 ఏళ్ల చిన్నారిని పీక కోసి చంపేశాడు గుణశేఖర్. కుటుంబ కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టుగా తెలుస్తోంది. గుణశేఖర్కి ఉరిశిక్ష విధించింది చోడవరం కోర్టు. చోడవరం కోర్టు చరిత్రలోని తొలిసారి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి లాయర్లు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి 6 సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా బీరు బాటిల్తో ఆ పాప యొక్క పీకను కోసి దేవరాపల్లి బిల్లలమెట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను అడిషనల్ పీపీ గారైన శ్రీ ఉగ్గిన వెంకట్రావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖర్కు కోర్టు వారు ఉరిశిక్షను విధించారు. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. మరి సమాజానికి కోర్టుపై నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం. దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి. నా పేరు కాండ్రేల్ డేవిడ్ అండి. నేను అడ్వకేట్ని, చోడవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా 9th ADJ కోర్టులో న్యాయమూర్తి గారు వెలువరించిన కేసులో ఉన్న విషయ ప్రకారం ఈ కేసు 23/12/2015 ఇన్సిడెంటు దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి దేవరాపల్లి గ్రామానికి సంబంధించిన రైవానికి దగ్గరగా ఉన్న బెల్లలమట్ట అన్న ప్రాంతంలో ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఈ మైనర్ గర్ల్ని హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేయడానికి ఉన్నటువంటి కారణం కూడా చాలా స్వల్ప కారణంగానే ఇంతటి ఘాతకానికి ముద్దాయి పాల్పడ్డాడు. కాబట్టి సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి గారు ఈ తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజల్లో ఈ తీర్పు గురించి ఎక్కువ ప్రచారం జరగాలి, చర్చించుకోవాలి. అందరూ కూడా ఈ చర్చ వల్ల, ఈ ప్రచారం వల్ల ప్రజల్లో ఉన్న నేర ప్రవృత్తి, కొద్ది మందిలో ఉన్నటువంటి ఆ నేర స్వభావం కానీ ప్రవృత్తి కానీ మార్చుకోవాల్సిందిగా చోడవరం బార్ అసోసియేషన్ తరఫున నా తరఫున కూడా వ్యక్తిగతంగా అలానే